పూజకు వాడిన పువ్వులతో పాటు సామగ్రిని రమేష్ డ్రైనేజీలో పడేశారు. అయితే అమ్మవారు ముందు ఉంచిన 5 తులాల బంగారు ఆభరణాలు పువ్వుల మధ్యలో ఉండటం అతను చూసుకోలేదు. ఈ న్యూస్ ఇప్పటికీ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. విశాఖపట్నంలోని ఒక దంపతులు ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నాక పూజలో వాడిన పువ్వులను ఒక కవర్లో వేసి డ్రైనేజ్లో పడేశారు. దాంతో పాటు పూజలో పెట్టిన బంగారం కూడా అందులో పోయిందనమాట. దాని తర్వాత పోలీసుల సహాయంతో వాళ్ళ బంగారాన్ని పొందగలిగారు. ఇది న్యూస్. దీన్ని పక్కన పెడితే నాకు ఒకటి ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, అసలు దేవుడికి వాడిన పూలు డ్రైనేజ్లో పడేయాలి అనే ఆలోచన ఎలా వస్తుంది నాకు. తర్వాత నార్మల్గా నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడితే తెలిసింది ఏంటంటే, చాలామంది దేవుడి పువ్వుల్ని చెత్తలో కూడా పడేస్తారంట. అసలు మనం దేవుడి పూజ ఎంత పవిత్రంగా చేస్తామో, ఎంత ప్రత్యేకంగా దేవుణ్ణి ఆరాధిస్తామో, పూజలో వాడిన పువ్వులు కూడా అంతే పవిత్రమైనవి. పూజకు వాడిన పువ్వులను మీరు చెత్తలో పడేసినప్పుడు ఇంకా పూజ చేయడం ఎందుకు కదా. ఎప్పుడు కూడా మనం పూజ చేసినప్పుడు మీరు ఒక చిన్న కవర్ లేదా ఒక స్టోరేజ్ బాక్స్ పెట్టుకోండి పక్కకి. ఒక 2-3 రోజుల పువ్వులను ఒకటేసారి జమ చేసి వాటిని దగ్గరలో ఉన్న చెట్లు, ఇప్పుడు చెట్లు లేని కాలనీ ఉండదు, చెట్లు లేని ఊరు ఉండదు, చెట్ల దగ్గర మాత్రమే పూలను పడేయండి, పువ్వులను మాత్రమే పడేయండి. దాంతోపాటు నా కవర్ని బాక్స్ని మీ వెంట మళ్ళీ ఇంటికి తెచ్చుకొని నార్మల్ చెత్త పడేస్తారు కదా, అలా పడేయచ్చు. చెట్లో మాత్రమే పడేయండి. నీళ్ళల్లో కానీ, చెరువులో కానీ, డ్రైనేజీలో కానీ ఎప్పుడు కూడా పూజకు వాడిన పువ్వులను పడేయకూడదు. మీరు ఎంత భక్తితో దేవుణ్ణి పూజిస్తున్నారో అంతే భక్తిగా దేవుడికి సంబంధించిన వస్తువులను కూడా చూడాలి. అలాగే ఈ మధ్య పూజలన్నీ గొప్పతనానికి పోతున్నారు పూజలు చేయడంలో. అంటే ఒకరి మించి ఒకరు చేయాలని స్తోమతకు మించి చేస్తున్నారు. 11 రకాల ప్రసాదాలు, 5 రకాల ప్రసాదాలు మీ దగ్గర ఉంటే పెట్టొచ్చు, అందులో తప్పేమీ లేదు. కానీ స్తోమతకు మించి ఆడంబరాలు చేయకండి. మీ దగ్గర ఎంత ఉంటే మీకు కలిగినంతలో దేవుడికి పూజ చేసుకోండి, ప్రసాదాలు పెట్టండి. భక్తి ముఖ్యం అంతే. కానీ మనం ఎలా చేస్తున్నాం, విధి విధానాలు శాస్త్రోపకారంగా చేయవలసిన